నమస్తే. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు. కార్తీక్ గారితో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. కార్తీక్ గారు, సిపిఎం పార్టీలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చాలామందికి. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ మాజీ కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం గారిని పార్టీ అభిశంసించిందే. ఈ వార్త మీరు కూడా వినే ఉంటారు. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంత పెద్ద సీనియర్ నాయకుడి మీద ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఏం జరిగిందో చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏమంటారు? అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం గురించి, ప్రత్యేకించి సిపిఎం పార్టీ నిర్మాణం గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు పిచ్చి రాతలు రాస్తున్నారు, కారు కూతురు కూస్తున్నారు. సిపిఎం పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందంటే వాళ్ళు పార్టీ లోపల, అంటే పార్టీ బయట అంతా ఉమ్మడిగా ఉంటారు, అంతా ఒకే మాట మీద ఉంటారు, పార్టీ లైన్ మీదే ఉంటారు. కానీ పార్టీ లోపల మాత్రం రకరకాల విషయాల మీద వాళ్ళకున్న భిన్నాభిప్రాయాలన్నీ చర్చించుకుంటారు. సిపిఎం పార్టీ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు మిగతా పార్టీలోనే బయటే తిట్టుకుంటారు, బయటే కొట్టుకుంటారు, బయటే మాట్లాడుకుంటారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో బయట సమిష్టిగా ఉంటారు. పార్టీ లోపల చర్చల్లో మాత్రం ఒకరి మీద ఇంకోరుకున్న కంప్లైంట్స్ కావచ్చు, అభిప్రాయాల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అన్నిటిని చర్చించుకుంటారు. అన్నిటినీ చర్చించుకున్న తర్వాత మెజారిటీ బై మైనారిటీ అభిప్రాయం ప్రకారం, అంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఒక అంగీకారానికి వస్తారు. అంగీకారాన్ని అందరూ ఫాలో అవుతారు. అంటే అభిప్రాయంతో విభేదించే వాళ్ళు కూడా పార్టీ లైన్ అనుకున్న తర్వాత, మెజారిటీ దాన్ని అంగీకరించారు, ఇదే పార్టీ లైన్ అనుకున్న తర్వాత దాన్నే ఫాలో అవుతారు. అది సిపిఎం పార్టీకి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అది నేను దీన్ని వ్యతిరేకించాను కదా, దీన్ని పాటించాలంటే పాటించాల్సిందే. నువ్వు పార్టీలో ఉండదలుచుకుంటే, పార్టీ లైన్లో ఉండదలుచుకుంటే, పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని ఫాలో కావాల్సిందే. అది సిపిఎం పార్టీకి ఉన్నటువంటి లక్షణం. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం గారి మీద కూడా పార్టీ లోపల సహజమైనటువంటి డిస్కషన్స్ చాలా జరుగుండొచ్చు కాక, ఒక స్థాయిలో ఉన్న నాయకుడు ఆయన తీసుకునే నిర్ణయాల మీద, ఆయన వ్యవహార శైలి మీద లోపల చర్చ జరుగుండొచ్చు. ఒక్క తమ్మినేని వీరభద్రం మీద మాత్రమే కాదు, సిపిఎం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ మీద కూడా చర్చ జరుగుతుంది. మీరు తీసుకున్నటువంటి అభిప్రాయం తప్పు, మీరు అనుకుంటున్నటువంటి అభిప్రాయం తప్పు అని డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం అవుతాయి. అది పార్టీ లోపల జరుగుతుంది. ఇది పార్టీ లోపల జరిగిన డిస్కషన్. ఏదో తమ్మినేని గారి నిర్ణయాలు నచ్చలేదో, వ్యవహార శైలి నచ్చలేదో, మొత్తానికి ఆయన మీద కొన్ని కంప్లైంట్స్ పోతే ఆ కంప్లైంట్స్ మీద వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేసుకొని పార్టీ లోపల డిస్కస్ చేసుకున్నారు. మరి పార్టీ లోపల డిస్కస్ చేసుకున్నటువంటి రిపోర్టు బయటికి ఎలా వచ్చింది, ఇది ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి. నిజంగా కమ్యూనిస్ట్ పార్టీలో లోపల జరిగే విషయాలు బయటికి రావు. వాళ్ళు చెప్పేవి తప్ప, వాళ్ళు బయటికి ఓపెన్గా ప్రెస్లో చెప్పేవి తప్ప లోపల జరిగినటువంటి డిస్కషన్స్ బయటికి రాకూడదు. వాళ్ళ పార్టీ నిర్మాణం ప్రకారం తప్పు. ఇప్పుడు తమ్మినేని గారి మీద జరిగిన డిస్కషన్ కావచ్చు, ఆ రిపోర్ట్ కావచ్చు, బయటకు ఇచ్చినటువంటి దొంగలు ఎవరు, ఇంటి దొంగలు ఎవరు? మామూలుగా ఇంటి దొంగల్ని ఈశ్వరైనా పట్టలేదు అంటారు. మరి ఆ ఇంటి దొంగల్ని కమ్యూనిస్ట్ పార్టీ పట్టుకుంటుందా? ఇప్పుడు ఆ ఇంటి దొంగలు కూడా వాళ్ళు అపోజ్ చేయడానికి ఉన్న కారణాలు ఏంటి? తమ్మినేని గారిని ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఏంటంటే, మొన్న జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో ఒక దళితుడిని స్టేట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఒక దళిత జాన్వేశ్రీ, ఇప్పుడు తెలంగాణ స్టేట్ సెక్రటరీ సిపిఎం పార్టీకి. అంటే ఆయన్ని కాదని పొలిట్ బ్యూరో వేరే వాళ్ళని అనుకుందంట. పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ అనుకున్న వ్యక్తిని కాకుండా తమ్మినేని గారు లేదు ఆయనకంటే ఈయన బెటరు, అందులో మన పార్టీ మీద దళితుడికి స్టేట్ సెక్రటరీ ఇవ్వటం లేదు, దళితుడిని నాయకులుగా తయారు చేయట్లేదు అనేటువంటి విమర్శ ఉంది. కాబట్టి దళితుడిని ఒక ప్రధాన నాయకుడిగా మనం పెట్టాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అందులో ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, మోసం చేశాడు. అన్ని రాజకీయ పార్టీలు దళితుని మోసం చేస్తున్నాయి అన్నది ఉంది. కానీ మనం దళితుడికి న్యాయం చేస్తున్నాం అన్నది, అంటే దళితుడిని ఒక నాయకుడిగా మనం చూపిస్తున్నాం అన్నది ప్రాజెక్ట్ అవుద్ది. అది మరి పార్టీకి కూడా మంచి జరిగింది. కమిటెడ్ వ్యక్తి కాబట్టి, స్టెప్ బై స్టెప్ ఎదిగిన వ్యక్తి కాబట్టి జాన్వేశ్రీ పేరు నేను సజెస్ట్ చేస్తున్నా అన్నారట. అంటే పార్టీ సెక్రటరీ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా నేను ఇతను సజెస్ట్ చేస్తున్నా అనేసరికి ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగినప్పుడు మెజార్టీ బై మైనార్టీ జాన్వేశ్రీని ఎక్కువ మంది ఎన్నుకున్నారు. ఇది పద్ధతికి ప్రకారం జరిగిందిగా, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ప్రకారమే జరిగింది కదా. ఇక్కడ కొంతమంది ఎవరైతే స్టేట్ సెక్రటరీ కావాలనుకొని కాలేకపోయారో వాళ్ళేదో తమ్మినేని గారి మీద కొన్ని అభియోగాలు పెట్టారట కేంద్ర కమిటీకి. అసలు ఎన్నిక జరగటానికి పలానా వ్యక్తి కారణం, దీనివల్ల ముఠాలు ఏర్పడుతున్నాయి పార్టీలో, గతంలో పార్టీలో అవినీతి జరిగింది, ఏదో ఇలాంటి చర్చ ఏదో పెట్టారట. చర్చ పెట్టినప్పుడు పార్టీ కేంద్ర కమిటీ దీని మీద ఒక రిపోర్ట్ తెప్పించుకుంది. రిపోర్ట్లో సహజంగా తమ్మినేని గారికి వ్యతిరేకంగా వచ్చాయేమో కాదు, వస్తే వచ్చి ఉండొచ్చు కాక, వచ్చినా రాకపోయినా అది పార్టీ లోపల జరిగిన డిస్కషన్.
పార్టీ లోపల ఆయన అభిశంసించవచ్చు. అభిశంసించడం అంటే పార్టీ నుంచి దూరం చేయడం కాదు. ఆయన ఏమైనా కేంద్ర కమిటీగా తొలగిస్తున్నట్టు పార్టీ ప్రకటన చేసిందా? లేదు. అఫీషియల్గా కేంద్ర కమిటీ ఎక్కడైనా మీడియా ప్రకటన చేసిందా? లేదు. లేదు. అసలు ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ఏమైనా ప్రకటన చేసిందా? అసలు లేదు కదా. పార్టీ అఫీషియల్గా స్టేట్ సెక్రటరీ కానీ లేదు కేంద్ర కమిటీ కానీ మేము ఆయన బాధ్యత నుంచి తప్పిస్తున్నాము అని ప్రకటన చేశారా? ఒక కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ని బయటకు వదిలి దాని మీద మీడియాలో డిస్కషన్ పెడుతున్నారంటే అది ఆ రిపోర్ట్ బయటకు వదిలింది ఎవరు? ఎందుకు వదిలారు? కమ్యూనిస్ట్ పార్టీ లాంటి గొప్ప పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి దొంగలు ఎవరు? మేబీ ఎవరై ఉంటారు? స్టేట్ సెక్రటరీ కావాలనుకొని భంగపడ్డ వాళ్ళు అయి ఉంటారు. ఓకే. ఆ భంగపడ్డ వాళ్ళు ఇలా ప్రచారం చేస్తే ఇలా మీడియాలకు లీకులిస్తే వాళ్ళు స్టేట్ సెక్రటరీ అయితే పార్టీని బయటికి బాగు చేయగలరా? ఆయన ఏంటి వాళ్ళ గొడవ? ఒక దళితుడు స్టేట్ సెక్రటరీ అయితే ఏంటి గొడవ? కాకూడదా? దళితుడు స్టేట్ సెక్రటరీ కాకూడదా? అదేనా వాళ్ళ గొడవ? అంటే జానవేశ్వరి పేరుని తమ్మినేని గారు ప్రపోజ్ చేయడం తప్పైందా, లేదంటే ఎన్నిక పెట్టడం తప్పైందా? పార్టీ లోపల ఎన్నిక జరిగిద్ది కదా, అది పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగం కదా, పార్టీ నిర్మాణంలో భాగం కదా అదంతా కూడా. సరే, అయినా సరే మీ కంప్లైంట్స్ పెట్టారు, పార్టీ లోపల చర్చించారు. పార్టీ లోపల చర్చించిన విషయాన్ని బయటకు ఎందుకు వదులుతున్నారు? అంటే పార్టీని ఏం చేయదలుచుకున్నారు మీరు? మీ వ్యక్తిగత స్వార్థాల కోసం మీ ఇంటెన్షన్ ఏంటి? దీనికంటే తమ్మినేని గారికి ఇంత విషయం పెట్టి చంపండి, పని అయిపోయింది కదా, మీకు అడ్డు లేకుండా పోతాడు కదా మనిషి. తన జీవితంతో ఆ పార్టీ కోసం కష్టపడ్డాడబ్బా. ఏ సిపిఎం పార్టీలో కాకుండా వేరే రాజకీయాల్లో పోయి ఉంటే అతనికి అవకాశాలు రావా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి చాలామంది నాయకుల్ని పార్టీ నుంచి మార్చేద్దామని ట్రై చేశాడు. అలాగే అప్పుడు తమ్మినేని గారు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీలో పోయి ఉంటే ఆనాడే మంత్రి అయి ఉండేవాడు కదా. ఎందుకు బతకాలి కమ్యూనిస్ట్గా అని అనుకుని ఉంటే ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు తమ్మినేని గారి మీద విపరీతమైన దుష్ప్రచారం. ఎందుకు నాకు అర్థం కాదు. ఆయన ఇంత సంపాదించుకున్నాడు, అంత సంపాదించుకున్నాడు, మరి ఆస్తులు రిపోర్ట్ పంపండి, అంటే ఎవరైనా ఉంటే దానికి సంబంధించి సమాచారం ఇవ్వండి, డాక్యుమెంట్స్ ఇవ్వండి, నాకు ఏం ఆస్తులు ఉన్నాయని తమ్మినేని గారు ఓపెన్గా చాలా ఛాలెంజ్ చేశాడు. ఎవరు ఇంతవరకు ఇచ్చిన లేడు. ఆరోపణ చేయడం మాత్రం చాలామంది చేస్తూ ఉంటారు. నేను మొన్న నుంచి చూస్తున్నాను. 10 టీవీని పెట్టి ముంచేశాడు. 10 టీవీ ఎందుకు పెట్టాలి, అసలు ఒక కమర్షియల్ ఛానల్ ఎందుకు పెట్టాలి, ఈరోజు మాట్లాడుతున్నారు. అరే 10 టీవీ పెట్టుకుని తమ్మినేని గారి కోసం కాదు, పార్టీ కోసం. ఆ తమ్మినేని గారు ఏం పెట్టలే, పార్టీ పెట్టింది. పార్టీ సభ్యుల కష్టాజితం 10 టీవీ, జనం యొక్క సొమ్ము 10 టీవీలో పెట్టబడింది. సొమ్ము ఇచ్చింది జనం, దాన్ని అడిగింది పార్టీ సభ్యులు. ఆ రోజు పార్టీ నాయకుడిగా తమ్మినేని భద్రం గారు దాన్ని లీడ్ చేశారు. ఇప్పుడు ఒకప్పుడు సిపిఎం పార్టీ వార్తా పేపర్లు పెట్టే రోజులు ప్రజాశక్తి పెట్టింది. ప్రజాశక్తి ఎప్పుడు పేపరు పార్టీ పెట్టుకుందే. సో పార్టీకి ఒక మీడియా విభాగం ఉండాలని ఆ రోజుల్లో మన సిద్ధాంతాన్ని జనంలో తీసుకెళ్ళడానికి ప్రజాశక్తి పెట్టారు. సిపిఐలు విశారాంధ్ర పెట్టారు. అలాగే టీవీ ఛానల్స్ రోజులు వచ్చిన తర్వాత పేపర్ల రోజులు తగ్గిపోయి, పేపర్లు చదవడం తగ్గిపోయి టీవీ ఛానల్స్ కల్చర్ పెరిగిన తర్వాత 10 టీవీ పెడదామని డిసైడ్ అయ్యారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోవటం, 2 కమిటీలు ఏర్పడటం, దాన్ని ఏ కమిటీ లీడ్ చేయాలన్న కాడ వచ్చినటువంటి సమస్య, రెండోది జనానికి షేర్లు రావాల్సిన పరిస్థితులు, ఆ జనం షేర్లు అడ్డు పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి రాజకీయాలు, రెండోది టీవీ ఛానల్స్ లాభాల్లో ఉండేటువంటి కాకపోవటం. ఇప్పటికీ 10 టీవీ లాభాల్లో లేదుగా. ఇప్పుడు కమ్యూనిస్టుల చేతుల్లో నుంచి కార్పొరేట్ చేతికి పోయింది. మహిమ రామేశ్వరరావు అనే ఒక పెద్ద కార్పొరేట్ ఆ ఛానల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆ ఛానల్ ఏమైనా లాభాల్లో ఉందా? ఇప్పటికీ ఆ టీవీ ఛానల్లో 1వ తారీఖు శాలరీ ఇవ్వట్లే. ఇప్పటికీ ఇవ్వట్లే, వాళ్ళు కొద్దిగా లేట్గా ఇస్తున్నారు. శాలరీ ఈ సంవత్సరం పెంచట్లే నాకున్న సమాచారం మేరకు. అయినా సరే ఒక సిద్ధాంతాన్ని జనంలో తీసుకెళ్దాం 10 టీవీ పెట్టారు. ఏంటి తప్పు? పైగా కొంతమంది మాట్లాడుతున్నారు, సిపిఎం ఖమ్మం పార్టీ ఆఫీస్ని ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగా కట్టించాడు. ఏం వెతికి ఆయన నిలవని కట్టించుకున్నాడా? ఆయన నిలవని కట్టించుకున్నాడా? ఖమ్మం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కోసం కదా, అంటే అది పార్టీ ఆస్తి కాదా? ఖమ్మం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు అంటే సిపిఎం పార్టీ ఆఫీసులో బోడపూడి విజ్ఞాన కేంద్రం పేరుతోటి పిల్లలకి హాస్టల్ రన్ అవుతూ ఉంటుంది. సబ్సిడీతోటి పిల్లలకి హాస్టల్ రన్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి హాస్టల్లో ఉండి తినుకుంటూ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ట్యూషన్స్, కోచింగ్లు ఇస్తూ ఉంటారు అక్కడే. తర్వాత ఉచిత వైద్యం అక్కడ నుంచి అందుబాటులో ఉంటుంది పేదలకి. తర్వాత మహిళలకు అక్కడికి వచ్చి కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇదంతా ఖమ్మం సిపిఎం పార్టీ ఆఫీస్లో జరిగింది. ఎక్కడ జరుగుతుంది అది? ఏ పార్టీ ఆఫీస్లో ఇలాంటి కల్చర్ ఉందా? ఇప్పుడు నాకు తెలియకడుగుతబ్బా, మొన్న బీజేపీ అంటే కమ్యూనిస్టుల తర్వాత నిర్మాణంలో పెద్ద పార్టీ అనుకున్నది, నిర్మాణం మీద గట్టిగా దృష్టి పెట్టే పార్టీ అనుకున్నది బీజేపీ కదా. బీజేపీలో మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో రఘునందన్ అనేటువంటి బీజేపీ ఎంపీ టీఆర్ఎస్ వాళ్ళకు ఓటేసిన జరిగింది. మరి బీజేపీ లైను తప్పుతున్నారు, బీజేపీ క్రమశిక్షణ ఏమైందని ఎవడు మాట్లాడే? ఒక బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ కోటేటువంటి అతను ఎందుకు పార్టీ సస్పెండ్ చేయలేదు? బీఆర్ఎస్ ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరిగిన లాలూచి ఏంటని ఎవరు మాట్లాడరే? ఈటర్ రాజేంద్ర, బండి సంజయ్ వర్గాలు రోడ్డు మీద తిట్టుకుంటున్నారు వాళ్ళు ఒకరినొకళ్ళు. దాని మీద మాట్లాడిన ఎవడు?
కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వర్గ విభేదాలు ఉన్నాయి. ఓపెన్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. దాని మీద చర్చ పెట్టిన ఎవడు? కొండా సురేఖ కూతురు, ఒక మంత్రి కూతురు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎన్నెన్ని మాటలు అన్నది. దాని మీద ఎవడు చర్చ పెట్టడే? కమ్యూనిస్ట్ పార్టీలో ఒక తమ్మినేని గారి మీద ఒక చిన్న విమర్శ లాగానే అదొక పెద్ద వార్త అయిపోయింది. ఎందుకు? ఏ ఉద్దేశాలతో? అంటే కమ్యూనిస్టులు అంటే నచ్చక దీన్ని అడ్డం పెట్టుకొని కమ్యూనిస్టులను కిరి చేయాలనే? ఎందుకు? కమ్యూనిస్టులు ఉంటే ఏంది వీళ్ళకి నష్టం? కమ్యూనిస్టులు ఉంటే దళితుల గురించి మాట్లాడతారు, కమ్యూనిస్టులు ఉంటే గిరిజనుల గురించి మాట్లాడతారు, కమ్యూనిస్టులు ఉంటే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు, కమ్యూనిస్టులు ఉంటే ప్రజలకి మంచి చేయాలనే విషయం గురించి మాట్లాడతారు, పేదల గురించి మాట్లాడతారు, పేదలకి ఇళ్ల స్థలాల గురించి మాట్లాడతారు. ఇదేగా పాలకులకు ఉండే భయం. ఆ పాలకులకు తొత్తులుగా ఉండే కొంతమంది జర్నలిస్టులకు ఉండే భయం. కమ్యూనిస్టులు ఉండొద్దని ప్రతి పార్టీ కోరుకుంటూ ఉంటుంది. ప్రతి పార్టీ కూడా కమ్యూనిస్టు నాశనాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పేదోడి గురించి మాట్లాడతారని. ఇప్పుడు భూమి చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంది. భూములంతా మా చేతుల్లో ఉండాలని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. కానీ భూమి పేదోడి చేతిలో ఉండాలని కమ్యూనిస్టులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పేదోడు గురించి ఆలోచించే కమ్యూనిస్టులు లేకుండా చేయాలనేది ఈ పార్టీల ప్రయత్నం. ఆ ప్రయత్నంలో కొంతమంది కమ్యూనిస్టులు కూడా భాగస్వాములు ఉండడం దురదృష్టకరం. పార్టీ లోపల జరిగే డిస్కషన్స్, పార్టీ లోపల జరిగేటువంటి సంఘర్షణని బయటికి వదలాలనుకోవడం దుర్మార్గం. అది కుట్రపూరితం. మళ్ళీ వీళ్ళు మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ లోపల జరిగే విషయాన్ని బయటకు ఎట్ట వదులుతారబ్బా? ఎట్టొచ్చింది బయటకు? అసలు ఆ లెటర్ బయటకు ఎట్టొచ్చింది? కేంద్ర కమిటీకి రాష్ట్ర కమిటీకి మధ్య జరిగినటువంటి విషయం అది. అది పార్టీ లోపల జరగాల్సినటువంటి చర్చ బయట ఎందుకు జరుగుతుంది? బయట ఎవరు చేపిస్తున్నారు ఈ చర్చని? నేను ఆ చర్చ వచ్చిన మొదటి రోజు ఎందుకు మాట్లాడాల్సిన విషయం కాదు. సిపిఎం పార్టీ నిర్మాణంలో భాగమైన విషయం ఇది అని నేను మాట్లాడలే. కానీ బయట విపరీతమైన చర్చ జరుగుతున్నప్పుడు, ఒక నాయకుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, తన జీవితం మొత్తం ఒక పార్టీ కోసం కమిటెడ్గా అర్పించిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే ఒక వ్యక్తి రిటైర్ అయ్యే పొజిషన్లో ఉన్నప్పుడు, తన జీవితం మొత్తం ఒక రాజకీయ పార్టీ కోసం కేటాయించినప్పుడు, ఆ రిటైర్ అయ్యే సమయంలో అతనికి మానసిక వేదన కలిగే విధంగా, అతను చేసిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయ్యే విధంగా మాట్లాడుతుంటే కొద్దిగా బాధ అనిపించి మాట్లాడుతున్నా నేను. నిజానికి పార్టీ అఫీషియల్గా అతను ఏమైనా సస్పెండ్ చేస్తున్నట్టు అని ఉంటే ఓకే. లేదు అతను అవినీతి చేశాడు, అతను దుర్మార్గం చేశాడు, అతను తప్పు చేశాడని చెప్పేసి పార్టీ ఆల్ ఇండియా కమిటీ కనుక, లేదా పార్టీ స్టేట్ కమిటీ కనుక ఓపెన్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చర్చ పెడితే అది ఓకే. కానీ ఇంటర్నల్ రిపోర్ట్ పట్టుకొని ఎవడు పడితే వాడు ఏది పడితే అది ఇస్తారీతన తెలిసినోడు తెలవనోడు, కమ్యూనిస్ట్ పార్టీల నిర్మాణం గురించి అవగాహన లేనోడు మాట్లాడేవాడు అయిపోయాడు. సో ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నా తెలిసి తమ్మినేని వీరభద్రం గారు ఈ మధ్య కాలంలో ఆయన ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనారోగ్య సమస్యలతోటి. ఆ టైంలో తమ్మినేని వీరభద్రం గారు ఉంటారా ఉండరా అనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఆ టైంలో కూడా నా తెలిసి ఆయన అంత భయపడి ఉండడు. ప్రాణం మీద అంత భయం ఉండదు ఆయనకి. కమ్యూనిస్టులకి ప్రాణం మీద భయం ఉండదు. ఆ రోజు ఏమైంది అనే గుండె దయను మళ్ళీ ఆయన బతికించి ఉండొచ్చు. కానీ ఆ రోజు కూడా ఆయన భయపడి ఉండడు కానీ, బాధపడి ఉండడు కానీ, ఇవాళ ఆయన మేబీ 4 నెలలు ఆసుపత్రి వైద్యుల సూచన ప్రకారం రెస్ట్ తీసుకుంటారు. ఆయన 2 నెలలు అయిపోయింది, ఇంకొక 2 నెలలు ఏదో ఇంకా రెస్ట్ ఉంటారని చెప్పేసి పోతినేని సుదర్శన్ గారు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి వీడియో రిలీజ్ చేయగా నేను విన్నాను. ఇంకా 2 నెలలు ఆయన రెస్ట్ మోడ్లో ఉంటారని. కానీ ఇప్పుడు ఆయన రెస్ట్ మోడ్లో ఉండి చాలా బాధపడుతుంటారు. ఈ మాటలు వినాల్సి వచ్చినందుకు అనేది, అంటే ఈ మాటలు వినాల్సి వచ్చినందుకు ఆయన చాలా బాధపడుతుంటారు. ఈ చర్చలు జరుగుతున్నందుకు చాలా బాధపడుతుంటుంటారు. అంటే హాస్పిటల్లో ప్రాణం ఉంటుందా పోయిద్దా అన్నప్పుడు లేని బాధ ఇవాళ ఉంటుంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఏంటి దీనికి ఫైనల్గా నేనేమంటానంటే, కమ్యూనిస్టుల మీద వస్తుంటే విమర్శలు రావని కాదు, మనుష్యులు అన్న తర్వాత విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఏ కోణం నుంచి చూడాలి, అది ఏంటి అసలు ఒరిజినల్ విషయం ఏంటో చెక్ చేసుకున్న తర్వాత ఎవడైనా చర్చించాలని అంటారు. ఓకే, ఏదేమైనా కమ్యూనిస్టులు ఉండటం అనేది సమాజానికి అవసరం. వాళ్ళు లేకపోతే పేదోడు గుంట ఉండదబ్బా, పేదోడు నినాదం ఉండదు. వాళ్ళని కిరి చేసే రకంగా ప్రయత్నాలు చేయకూడదు. ఆ ప్రయత్నాల్లో కమ్యూనిస్టులు అసలు భాగస్వామ్యం కాకూడదు. అది నా ఉద్దేశం. అది. థ్యాంక్ యూ.